మనం అనుకుంటాం కదా, అన్ని విషయాల్లో కూడా మనం ఆశీర్వదించబడాలనే ఆలోచన మనకుంటుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబ లావాదేవీల్లో కానీ అన్ని విషయాల్లో మనకేం కావాలి? విజయం కావాలి, ఆశీర్వాదం కావాలి. మరి లేఖనం ఏమని సెలవిస్తూ ఉంది? సామెతలు 10వ అధ్యాయము 6వ వచనం చూస్తే, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. యథార్థంగా నీతిగా బ్రతికే వారి తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదం వస్తుందంట. ఆ ఆశీర్వాదము నువ్వు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నిన్ను అభివృద్ధిలోకి నడిపిస్తుంది. అలా కాకుండా చర్చిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నీతిగా ఉండి వ్యాపార ఉద్యోగాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆశీర్వాదం రాదు. ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు ఈ మాట వింటున్నావు? ఎందులో నువ్వు అభివృద్ధి చెందాలి? ఏ విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో నీతిగా ఉండు, ఆశీర్వాదం పొందుకుంటావు.